హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు ఈ వీడియోలో జొన్న రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ప్రజెంట్ ఉన్న రోజుల్లో బరువు తగ్గాలన్నా, బీపీ షుగర్ కంట్రోల్ అవ్వాలన్నా, హెల్దీగా తినాలనుకున్న ఈ జొన్న రొట్టె అనేది బెస్ట్ ఆప్షన్ అండి. సింపుల్గా బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 1/3 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలండి. వాటర్ రోలింగ్ బాయిల్ అయినప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. అలాగే ఇందులోకి 1 కప్పు వరకు జొన్నపిండిని తీసుకోవాలండి. ఈ జొన్నపిండిని నేను మిల్లు దగ్గర పట్టించి తీసుకున్న పిండి. కావాలంటే మీరు జొన్నల్ని నానబెట్టుకొని ఎండపెట్టి ఆ తర్వాతకి మిక్సీలో కానీ లేదా మిల్లు కాడ కూడా పట్టించుకోవచ్చండి. ఇలా జొన్నపిండి మొత్తాన్ని వేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. మనం పిండి వేసిన తర్వాతకి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచాలండి, లేకపోతే పిండి తొందరగా అడగంటిపోతుంది అనమాట. సో వాటర్లో బాగా కలిసిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాతకి మరొక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. కొద్దిగా చల్లారనివ్వండి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతకి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఆ తర్వాతకి చేతికి తడి అంటుకుంటూ కలిపేసుకోండి. ఇన్కేస్ మీకు ఏమైనా కొద్దిగా గట్టిగా అనిపిస్తే వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ కూడా పిండి మొత్తాన్ని సాఫ్ట్ డో వచ్చేంతవరకు కలుపుకోవచ్చండి. ఇక్కడ నాకైతే ఏం అవసరం పడలేదు. ఇన్కేస్ మీరు పొడిపిండి తీసుకున్నట్టయితే డైరెక్ట్ జొన్నల్ని మిల్లులో పట్టించుకున్నట్టయితే పొడిపిండికి వాటర్ కొంచెం ఎక్కువ పడుతుందండి. మీరు తీసుకునే పిండిని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిలో నుండి కొద్దిగా పిండి తీసుకొని రౌండ్ బాల్గా చేసుకోండి. ఆ తర్వాతకి చపాతీ పీడ పైన పెట్టుకొని పొడిపిండి చల్లుకోవాలండి. ఆ పైన పిండి పైన కూడా పొడిపిండి చల్లుకొని చపాతీ కర్రతోటి మనం చపాతీలు చేసుకున్నట్టు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. జెంటిల్గానే స్ప్రెడ్ చేసుకోండి. మనం పిండిని ఉడికించి తీసుకున్నాం కాబట్టి పిండికి పగుళ్ళు అనేది ఏం రాదు, రొట్టె కూడా విరిగిపోదన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా రొట్టె అనేది అయిపోయిందో. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా మరీ పలుచగా కాకుండా అలానే మరీ మందం కాకుండా జొన్న రొట్టె చేసుకోవాలి. జొన్న రొట్టె పలుచగా చేస్తే విరిగిపోతుందండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జొన్న రొట్టె కాల్చుకోవడానికి ఒక దోశ ప్యాన్ కానీ లేదా చపాతీ ప్యాన్ కానీ పెట్టుకోండి. ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాతకి జొన్న రొట్టె వేసుకుని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి. జొన్న రొట్టెని ఫస్ట్ టైం మనం వాటర్తో తడుపుకోవాలండి. అలా చేయడం వల్ల పొడిపిండి వేసాం కదా, ఆ పొడిపిండి మొత్తం పోయి రొట్టె కూడా చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. జొన్న రొట్టె కాల్చే టైంలో స్టవ్ని హై ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలండి. అప్పుడే జొన్న రొట్టె అనేది సాఫ్ట్గా వస్తుంది. సో చిన్న టిప్స్ పాటించుకుంటే చాలండి, పర్ఫెక్ట్గా జొన్న రొట్టె చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. సో 2 వైపులా ఈ విధంగా కాల్చేసుకొని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా మనకి ఎన్ని రొట్టెలు అయితే కావాలో అన్ని రొట్టెల్ని చేసేసుకోవాలండి. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం చపాతీ పీట పైనే మనం చపాతీలు ఎంత ఈజీగా స్ప్రెడ్ చేసుకుంటామో అంత ఈజీగా ఈ పిండి కూడా స్ప్రెడ్ అయిపోతుందండి. కొంచెం మనం వాటర్లో ఉడికించుకుంటే చాలు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రొట్టె చేసే టైంలో మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవడమే ఈ రొట్టెకి సీక్రెట్ అండి. మనం లో ఫ్లేమ్లో పెట్టామంటే రొట్టె విరిగిపోతుంది, గట్టిగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా అన్నిటినీ చేసుకొని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. రొట్టెలు వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా గట్టిగా అనిపిస్తాయండి. కంప్లీట్గా చల్లారిందనుకో మనకి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా మనం ఎటువైపు ఫోల్డ్ చేస్తే అటువైపు ఫోల్డ్ అవుతుందన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. బిగినర్స్ కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే థైరాయిడ్, బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లం తోటి బాధపడేటోళ్ళు ఎక్కువ తినేదంటే జొన్న రొట్టెని కదా. ఈ జొన్న రొట్టెని సింపుల్గా నేను చెప్పిన ప్రాసెస్లో ఈసారి ఇంట్లోనే ట్రై చేయండి. ఈ జొన్న రొట్టె కాంబినేషన్లో నాన్ వెజ్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇన్కేస్ వీలైతే మీరు కూడా ట్రై చేయండి. సో నేను చెప్పిన ప్రాసెస్లో జొన్న రొట్టెని ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.